అంటే వాడు ఆకలితో ఉండి అమాయకంగా కూర్చున్నాడు. ఏసన్న గారితో పాటు తిందామని వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వాడు వచ్చి వాడిని రెక్క పట్టుకొని పక్కకి తీసుకెళ్ళింది. ఏమ్మా నాతో పాటు తినకూడదా వాడు, ఏమైంది అంటే అప్పుడు ఆయన చెప్తుందంటన్నా, ఏం లేదు, గత 4 వారాలుగా మా ఇంట్లో తినటానికి ఏమీ లేవు, జేబులో చిల్లిగా అవ్వలేదన్నా. ఈ 4 వారాలు మందిరానికి మేము ఎందుకు రాలేకపోయామంటే ఛార్జీకి డబ్బులు లేవు, ఇంట్లో తినటానికి తిండి లేదు, అందుకని రాలేకపోయామన్నా. నిజం చెప్పాలంటే కొద్ది రోజులుగా మేము పస్తులు ఉంటున్నాం, మేము అన్నం తింటలా. ఎందుకమ్మా, రైస్ ఉంది కదా అంటే అప్పుడు ఆమె అంటుందంట, లేదన్నా ఇది 10వ భాగం కొరకు తీసిన రైసు, 10వ భాగం కొరకు దేవుడి బియ్యం అన్నా, ఇది నీకుండి పెడితే నువ్వే తినాలి, దేవుడు మనిషివి, వీడు తినకూడదన్నా, మాకు దేవుడు ఇష్టాలే, నువ్వు తినన్నా అనిందంట.